అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం. ఈ వారం అంతా ఆదిలాబాద్ వంటకాలు చూస్తున్నాం కదా. ప్రసన్న గారు టేస్టీగా ఈజీ వంటకాలు మనకు పరిచయం చేస్తున్నారు కదా. ఈ రోజు కూడా మరో 2 టేస్టీ కొత్త వంటకాలు పరిచయం చేస్తాను అంటున్నారు. మరి ఆ వంటకాలు ఏంటో ఆవిడని అడిగి తెలుసుకుందాం. హాయ్ ప్రసన్న. హాయ్ అండి. చాలా బాగా చెప్పాను కదా నీకోసం. మరి నా కోసం ఏంటి? చాలా బాగున్నారు. బాగున్నారు అంటే కడుపు నిండదు. ఇప్పుడు చేసి పెడతాను కదా, చేసి పెట్టింది తినండి. సరే, మరి ముందుగా ఏ వంటను పరిచయం చేస్తున్నారు? కుర్కురే బెండి. అయితే బెండకాయతో కుర్కురే చేసుకుంటున్నాం. డిఫరెంట్ స్టైల్. చాలా ఆల్రెడీ పిల్లలకు బెండకాయ ఫ్రై అలాంటివి చేస్తే ఇష్టమే కదా. ఇలా చేస్తే ఇంకా స్నాక్స్ బాక్స్ లో పిల్లలకు స్కూల్ స్టార్ట్ అవుతాయి కదా ఇప్పుడు, కాబట్టి అది డిఫరెంట్ గా స్నాక్స్ లాగా బెండి కుర్కురే. ఓకే, కుర్కురే బెండి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. కుర్కురే బెండి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో ఇది వచ్చేసి డీప్ ఫ్రై కదా? డీప్ ఫ్రై. ఓకే, మరి స్టార్ట్ చేద్దాం. అయితే ఓకే, ముందుగా ఆయిల్ వేడి చేసేసుకుందాం. అది స్టార్ట్ పెట్టేసుకొని బౌల్. మీకు బౌల్ అడిగారు కదా. ముందుగా బెండకాయ, నెక్స్ట్ శనగపిండి, దీంట్లో కూడా ఇది తక్కువనే వేసుకోవాలి శనగపిండి. కుర్కురేస్ కూడా క్రంచీగా ఉంటాయి కదా. అవును. కార్న్ఫ్లోర్, రవ్వ, గరం మసాలా మన చాయిస్ అండి. ఇదన్నా వేసుకోవచ్చు, కుర్కురే మసాలా అన్నా వేసుకోవచ్చు. ఓకే, కుర్కురే మసాలా సెపరేట్ గా దొరుకుతుంది కదా, మన డిమార్ట్స్ లో అలా దొరుకుతున్నాయి కదా, అలా వేసుకోవచ్చు. సాల్ట్, కుర్కురే మసాలా వేసుకుంటే సాల్ట్ అనేది కొంచెం తక్కువ వేసుకోవాలి. దాంట్లో ఆల్రెడీ స్పైసెస్ కలిపి ఉంటాయి కదా కుర్కురే మసాలాలో, కొంచెం సాల్ట్ తక్కువ తీసుకోవాలి టేస్ట్ కోసం. అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ పౌడర్, ఇది కూడా తక్కువ వేసుకోవాలి. పిల్లలకు స్నాక్స్ లా పెట్టిస్తాం కదా, స్పైసీ ఎక్కువ ఉంటే తినలేరు కదా మళ్ళీ. అలాంటివి బయట జంక్ ఫుడ్స్ మాత్రం స్పైసీ ఉన్న తింటారు, ఇంట్లో చేసిన అయితే వంటలు పెట్టారు అనమాట. కలర్ కోసం పసుపు, హల్దీ, నువ్వులు. ఇది అక్కడక్కడ మనం కలిపిన తర్వాత ఫ్రై చేస్తాం కదా, అక్కడక్కడ తగులుతూ ఉంటాయి పంటకి. నువ్వులు ఈ సీజన్ లో ఖచ్చితంగా మనం వాడాలి ప్రతి వంటలో, ఇలాంటి స్నాక్స్ లో కూడా. హింగ్ హెల్త్ కు బాగుంటది, ఇదే తక్కువ వేసుకోవాలన్నమాట. అన్ని వేసేసుకున్నట్టు అన్ని వేసేసుకొని దీనికి ఎక్కువ వాటర్ పట్టవు. ఒక స్పూన్ కూడా అవసరం లేదు. 1/2 స్పూన్ ఆయిల్, ఎందుకంటే ఎలాగో ఫ్రైయే కదా. కలుపుతూ ఉండండి. ఏం చేస్తుంటారు ఖాళీ టైంలో? యాక్చువల్ అయితే నాది ఆర్ట్ క్రాఫ్ట్ అయిపోయింది, దాని మీద చాలా ఇంట్రెస్ట్. టైం దొరికిందంటే రీల్స్ తీస్తాను అనమాట. రీల్స్ కానీ డాన్స్ కానీ మా బాబుతో. మీ బాబు ఎన్ని ఇయర్స్? మీ బాబుకి ఇప్పుడు 3.5 నర్సరీలో జాయిన్ చేశాను. స్కూల్కి వెళ్తున్నాడు. ఇప్పుడు హాఫ్ టైమే కదా వాళ్ళకు, చిన్న పిల్లలు కాబట్టి హాఫ్ టైమే ఉంటుంది. ఎలా అనిపిస్తుంది మీ బాబుని స్కూల్ కి పంపించిన తర్వాత? వాళ్ళు లేని ఆ టైం ఎలా? కొంచెం అల్లరి తగ్గుతుంది కదా, కొంచెం అయ్యో రిలాక్స్. ఎక్కడ రిలాక్స్ అండి, ఒక హాఫ్ టైమే కదా. 9 o'clock వెళ్తారు, 12కి వచ్చేస్తారు. మళ్ళీ పిల్లలు చిన్న పిల్లలు కాబట్టి ఏడ్చిందంటే మమ్మీకి కాల్ చేసేస్తారు టీచర్స్. దగ్గరేనా స్కూల్? దగ్గర, వాకబుల్ డిస్టెన్స్. దీంట్లో కొంచెం వాటర్ పోయాలి, 1 స్పూన్. మెయిన్ మనకి బెండి హైలైట్ అవ్వాలి. బెండి ఎక్కువ పౌడర్ చల్లుకుంటే అది ఇది కాదు. ఒకవేళ పౌడర్ వేసి పిండి వేసుకున్నా కానీ కార్న్ఫ్లోర్, బియ్యం పిండి అలా వేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ లేకపోయినా కానీ బియ్యం పిండి అయితే ఇక మనకు కామన్ ఇంట్లో ఉంటుంది కదా. అవును.
ఒకవేళ ఏమన్నా వాటర్ ఎక్కువ అయ్యి అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవాలంటే మనము ఏ పిండి వేసుకోవాలి? బియ్య పిండి. కుర్కురే అంటే క్రంచీ ఉంటుంది కదా, దీన్ని డీప్ ఫ్రై చేసుకోవచ్చు, షాలో ఫ్రై చేసుకోవచ్చు, మామూలుగా అట్లా ఇష్టం లేకపోతే ఎయిర్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. అంటే లిడ్ పెట్టేసి మనం కుర్కురే అన్నాం కాబట్టి లిడ్ పెట్టకుండానే డీప్ ఫ్రై అయితేనే చాలా బాగుంటుంది. ఎంత డీప్ ఫ్రై, షాలో ఫ్రై అంటే కూడా అక్కడక్కడ అంతే కదా. ఆయిల్ హీట్ ఎక్కువైంది, ఓకే వేసేసుకోవడం. మనకి ఇంకా బియ్య పిండి అలా దీన్ని కొంచెం ఫ్లేవర్ తగలాలి అంటే కొంచెం మనము ఒక 2-3 స్పూన్స్ ఎక్కువ వేసుకోవచ్చు. మెయిన్ హైలైట్ అంటే బెండకాయనే కదా, అవును కనిపించాలి కాబట్టి అది కనిపించాలి. మనము పిండితో కవర్ చేసేస్తే బెండకాయ అనేది కనిపించదు. కానీ ఏ మాట కామాటే గానీ ఇంట్లో మనం చేసుకున్నప్పుడు డీప్ ఫ్రై అయినా పర్వాలేదు. బయట అది తినకూడదు. బయట ఏంటంటే అవి ఆల్రెడీ ఫ్రై చేసి ఉన్న ఆయిల్ నే వాడతారు కాబట్టి కొంచెం బయటవి కష్టం తినడం. మళ్ళీ ఈ సీజన్లో ఇటువంటి సీజన్లలో అయితే ఇక ఇంట్లో ఫుడ్కి ఎక్కువ ప్రిఫర్ చేసుకోవాలి. ఇది వంట నేను చేస్తున్నట్టు లేదండి, మీరే చేస్తున్నట్టుంది. మరి నా వంట అదే పక్కకు మా వారు లేని లోటుని మీరు తీరుస్తున్నారు. ఆయన ఎంత ఎలా హెల్ప్ చేస్తున్నారు చూడండి అసలు. అదే కదా. వీలైతే అంత తొందరగా తినేయాలి, వేడి వేడిగానే బాగుంటాయి. అవునండి. చూసారు కదా, వేడి వేడిగా కుర్కురే బెండి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కుర్కురే బెండి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె డీప్ ఫ్రై కి సరిపడా, బెండకాయ ముక్కలు 1 కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, రవ్వ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు. కుర్కురే బెండి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. తరువాత ఒక మిక్సింగ్ బౌల్ లో కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు, శనగపిండి, కార్న్ ఫ్లోర్, రవ్వ, గరం మసాలా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, నువ్వులు, ఇంగువ, నూనె వేసి తర్వాత కొద్దిగా నీళ్లు పోసి కలుపుకొని వేడి నూనెలో ఈ బెండకాయ ముక్కలు వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కుర్కురే బెండి రెడీ. కుర్కురే బెండి తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? ఓకే అండి. బెండకాయ, కుర్కురే సౌండ్ తెలుస్తుంది. సౌండ్ వేస్తూ ఇట్లా విరుస్తూ ఉంటే సౌండ్ ఏర్పడిపోతుంది. తిన్నా నేను. మీరే ఏదన్నా ఫస్ట్ ట్రయల్ చేసి మీదే బాగుంది, బాగా లైక్ చేస్తారండి. సో చలికాలం, వర్షాకాలంలో చేసుకునే వంటలు అన్నమాట ఇవి. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి ప్రసన్న గారు, నెక్స్ట్ వంట ఏం పరిచయం చేస్తున్నారు? మురుమురే బర్ఫీ. మురుమురే అంటే మరమరాలు. దాన్ని మా సైడ్ పేలాలు కూడా అంటారు. ఇక మనకు అదే లాంగ్వేజ్ కాబట్టి పేరు మాత్రం మురుమురే బర్ఫీ. మేము అర్థం చేసుకుంటాంలేండి. సో కామన్ గా అందరికి అర్థం అవ్వాలి కాబట్టి మీరు పెట్టిన పేరు మురుమురే బర్ఫీ. సో నేర్చేసుకుందామా మురుమురే బర్ఫీ. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. ముర్మురే బర్ఫీ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో చూస్తుంటే చాలా బాగుంది. స్వీట్ షాప్ లో బయట బర్ఫీ గురించి చూస్తూ ఉంటాము, అప్పుడు అలాంటిదే ఇంట్లో మనం తయారు చేసేసుకోవచ్చు. సింపుల్ అండ్ ఈజీ. అవునా, చాలా బాగుంది మాట. స్టార్ట్ చేద్దాం. ముందుగా నాకు బౌల్ ఇచ్చేసి స్టవ్ ఆన్ చేస్తే పాలు మరుగుతూ ఉంటాయి అన్నమాట. మీరేం చెప్తారు చేస్తా. బౌల్ ఇచ్చేసాను. ఓకే అండి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి. ఓకే, ముందుగా పాలు. ఇవి మరుగుతూనే ఉండాలి. మళ్ళీ కావాలనుకుంటే మనకు ఫ్రెష్ పాలు, ఆల్రెడీ కాగబెట్టిన పాలు ఉంటాయి కదా, అవి పోసుకున్నా పర్వాలేదు. ఇది ఏంటంటే థిక్నెస్ కోసం. ఓకే, అది మన బర్ఫీ అనేది ప్రెస్ చేస్తూ ఉంటే దాని థిక్నెస్ అన్నట్టు, అది మరుగుత పెట్టుకోవాలి అన్నట్టు. సరే, ముందుగా మురుమురే.
మా భాషలో చెప్పాలంటే పేలాలు. పేలాలు పౌడర్ అన్నమాట అది. పేలాలు పౌడర్. యాక్చువల్ గా అయితే అచ్చలు పచ్చలు కూడా దంచుకోవచ్చు అన్నమాట మన రోట్లో. అచ్చలు పచ్చలు అంటే అక్కడక్కడ పలుకులు ఇక ఇప్పుడు ఇవాళ రేపు మిక్సీ అయిపోయింది కాబట్టి ఎవరు అచ్చలు పచ్చలు దంచుతున్నారు, అది ఏమంటారు రుబ్బురోలా దాంట్లో. ఇదైతే ఇక బెటర్ కదా. మెయిన్ ఎక్కువ క్వాంటిటీ మురుమురేనే ఇదే. ఎన్నిసార్లు చేస్తారు ఈ వంట మీరు ఇంట్లో? ఒక 2-3 టైమ్స్ చేశాను. బాగా కుదిరింది అయితే. షుగర్ పౌడర్. ఇది పాలు మరుగుతున్నాయి కదా, కలపాలి అని. కలుపుతూ ఉంటారు. నన్ను ఎందుకు ఖాళీగా ఉంచుతారు మీరు? అంతే కదా. ఇప్పుడు ఏం వేసారు మీరు? షుగర్ పౌడర్ వేసేసుకున్నారు. షుగర్ కూడా వేసుకోవచ్చు కానీ అది మెల్ట్ కానికి టైం పడుతుంది కదా, మనం ఇక డైరెక్ట్ పౌడర్ చేసుకుంటే అయిపోతుంది. మిల్క్ పౌడర్. ఈ స్వీట్ లో మాత్రం మిల్క్ పౌడర్ కంపల్సరీ. చాలా ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసేయండి. కొబ్బరి తురుము కామన్ గా బయట కూడా షాప్స్ లో దొరుకుతుంది కదా పౌడర్, అది వేసుకోవచ్చు. ఇక ఇంట్లో అయితే మనం కొబ్బరి ముక్కలు అవి ఉంటాయి కదా, అలా చేసుకోవచ్చు. ఇది వేస్తే ఏమైతుందంటే దీనిది బ్లాక్నెస్ అని ఉంటది కదా, ఇది పైన పొట్టు లాంటిది, ఆ పీల్ తీసేసి గ్రైండ్ చేసుకోవాలి, తురుముకోవాలి. లేదంటే మనకు రెడీమేడ్ అయితే ఈజీగా. అవును. కొబ్బరి తురుము, మలాయి, ఇది స్కిప్ చేసేసి కోవా కూడా వేసుకోవచ్చు. ఓకే. టేస్ట్ అదే కదా మెయిన్. ఈ ప్లేస్ లో కోవా కూడా ఆప్షనల్. మలాయి అయితే ఇంట్లో పాల మీద మీగడ మనం తీస్తూ ఉంటాం కదా, అది ఎప్పుడు ఉంటుంది. కోవా అంటే మళ్ళీ దాన్ని సపరేట్ గా మనం చేసుకోవాలి కదా, టైం పడుతుంది. ఇప్పుడు ఇవన్నీ కలపాలా? ఘీ అంటే నెయ్యి లేకుంటే అలా కంప్లీట్ అవుతుంది అది. చేతికి పనప్ చెప్పండి ఇప్పుడు. అంతే కదా, చేతి పడితేనే కదా ఆ వంటల రుచి. ఓకే, సో అది కలుపుతూ ఉంటూ మీ టాలెంట్స్ గురించి చెప్పండి. మీరు ఏం చేస్తూ ఉంటారు? ఇంకా రీల్స్ కాకుండా ఇంకా సాంగ్స్ పాడడం, డాన్స్. మంచి డాన్సర్, మంచి సింగర్ కూడా అన్నమాట. ఏదో అలా మరి సంగీతం ఏం నేర్చుకోలేదు అలా. ఓకే, సరే ఒక మంచి పాట పాడొచ్చు కదా మరి మా కోసం. ఓకే అండి. అబ్బా చిలక. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాజి అల్లుకున్న రోజు, జాబిలంటే ఈ చిన్నదాని చూడకుంటే నాకు వెన్నెలేదే, ఏదో అడగాలని ఎంతో చెప్పాలని, రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను తననన తననన. చాలండి. మ్యూజిక్ కూడా పాడేశారు, కోరస్. మీ లైఫ్ లో మీకు ఎప్పుడు అనిపించింది ఇలాంటి పాట పాడాలని? సిచ్యువేషన్ ఎలాంటి టైంలో ఎదురైంది మీకు? ఫస్ట్ ఎంగేజ్మెంట్ అవుతుంది కదా, అది కామన్ అందరికి, అప్పుడు అన్నమాట. అప్పుడు అనిపించింది అనమాట ఈ సాంగ్. ఇలా తడిపేస్తాం కదా, ఇప్పుడు చల్లార్చుకోవాలి పాలు. లేదు అంటే వేడిగా ఉన్న విస్కర్ తో పని చెప్పాలన్నట్టు. ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. చూడండి, ఒకసారి మొత్తం వేసేయమంటారా? లూజ్ అయితే ఇంకా మళ్ళీ మరమరాలు పౌడర్ వేసి, అయ్యి మన చాయిస్. ఒకవేళ మనం చూసుకున్న పాలు మరిగింది ఉంటది కదా థిక్నెస్, అది విగ్గేసుకుంటది అన్నట్టు పదన. విగ్గేసుకుంటది అది. కరెక్టేనా? అంతే, చేసుకుంటుంది. ఇప్పుడు మనకు సరిపోయిందా? కొంచెం ఇది కలపాలి, పౌడర్ అనేది పేస్ట్ లాగా కావాలి. ఇప్పుడు ఏం వేస్తున్నారు? ఇలాచి పౌడర్. ఓకే, స్వీట్స్ అంటేనే ఇలాచి. మళ్ళీ జాజికాయ కూడా ఆప్షన్ మనం వేసుకోవచ్చు,
కానీ అది ఏంటంటే పాలు మరుగుతున్నప్పుడు మాత్రమే జాజికాయ తురుము వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ముద్దలా తడిపేసాం కదా, ఇది ఒక 5 minutes ఇలా ఉంచేసి ఒకటి సపరేట్ చేసుకోవాలి. ఒక ప్లేట్ రెండు ఈక్వల్ గా మనం తీసుకోవాలి. అంటే ఒకటి సన్నం లేయర్ తీసుకున్నా పర్వాలేదు. పైన కలర్ ఫుడ్ కలర్ వేస్తాం కదా. అవును కదా, మనకి లేయర్స్ అట్లా ఫుడ్ కలర్ కొంచెం ఎక్కువ కలుపుకుంటే 2 layers పెట్టుకోవచ్చు. మిడిల్ లో వైట్ పెట్టుకోవచ్చు, పైన కింద కలర్ పెట్టుకోవచ్చు. ఓకే, ఫుడ్ కలర్ ఆరెంజ్ ఫుడ్ కలర్, ఆరెంజ్ కానీ ఎల్లో కానీ మన ఇష్టం. కానీ స్వీట్స్ లో అది ఎల్లో ఆరెంజ్ ఉంటేనే చూడడానికి బాగుంటుంది. గ్రీన్ కూడా బాగుంటుంది, కానీ ఎల్లో అనేది ఇంకా బాగుంటుంది కదా. అలా అని కాకుండా వేసుకున్నా పర్వాలేదు, స్కిప్ చేసినా పర్వాలేదు, కానీ ఉంటే కలర్ఫుల్ గా ఉంటుంది కాబట్టి. నాకేం ఐడియా వచ్చిందంటే, సో ఇలా కలర్ యాడ్ చేసుకునే దానికంటే ఇంకొంచెం మనము కలర్స్ లేకుండా ఆర్టిఫిషియల్ గా న్యాచురల్ గా రావాలి అంటే కోకో పౌడర్ కుంకుమ పువ్వు కూడా, కోకో పౌడర్ యాడ్ చేస్తే చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది. కుంకుమ పువ్వు అయితే న్యాచురల్ గా ఉంటుంది. ఓకే, కలర్ వేసేసుకుని కలిపేసుకోవాలి. ఒక 5 minutes దాన్ని పక్కకు పెట్టేసి ఉంచేసేయాలి. ఓకే, ఇప్పుడు మీకు బౌల్ అడిగారు కదా, నెయ్యి రాసేసుకోవాలి బ్రష్ పట్టి, ఈజీగా వెళ్తుంది అన్నట్టు. మొత్తం సైడ్ కార్నర్స్ కూడా వెళ్ళనీకి ఈజీ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్, ఏ స్వీట్లో అయినా ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఇది కలుపుకున్న ఫుడ్ కలర్, ఇలా ప్రెస్ చేయాలి. మళ్ళీ డ్రై ఫ్రూట్స్ ఇంకో లేయర్. దీనిపైన ఇంకో లేయర్ పెడతాం కదా, దీంట్లో మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో మొత్తం అంతా కూడా ఇలా పూర్తయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఒక ప్లేట్ కావాలి. మీరే డిమోల్డ్ చేస్తారా? అయితే ఏం చేయాలి? చేస్తా అంటే చేయండి. చాలా ఇంకా ఇంకేముంది, కట్ చేయదా పీసెస్? ఇది కూడా నేనే కట్ చేస్తాను. ఇది సిల్వర్ పెప్పర్. అంటే పిల్లలకు ఎట్లా అంటే మనము పిల్లలకే కానీ బయట నుంచి ఎవరైనా గెస్ట్ వస్తారు కదా, బయట నుంచి తెచ్చినట్టు ఉంటది. అంటే ఎక్కువ స్వీట్ షాప్స్ లోనే పెడతారు కదా డైరెక్ట్, ఇంట్లో ఎక్కువ యూజ్ చేయం కదా, అలా అన్నట్టు. ఓకే, ఇక్కడ చక్కగా పెట్టేసాం మనము. అవునండి. నెక్స్ట్ ఏం చేయాలి? కటింగ్, నైఫ్ తో కట్. స్క్వేర్ షేప్ కానీ మౌల్స్ ఉంటాయి కదా, మనం ఇష్టమైన షేప్ లో పెట్టుకోవచ్చు. యాక్చువల్ అయితే ఇది ఇలానే కట్ చేస్తే బాగుంటుంది. అవును, స్క్వేరే బాగుంటుంది. ఏంటంటే ఒక 1 hour కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఓకే, గట్టి పడుతుంది అన్నట్టు. చూడడానికి చాలా బాగుంది. వావ్, స్వీట్ షాప్ లో చూస్తున్నట్టు ఫీల్ వచ్చింది నాకైతే. చూడడానికి చాలా బాగుంది. ముర్మురా బర్ఫీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. ముర్మురే బర్ఫీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పాలు 1 కప్పు, మర్మరాల పొడి 1 కప్పు, పంచదార పొడి 4 టేబుల్ స్పూన్లు, పాల పొడి 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి తురుము 1 కప్పు, మీగడ 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఫుడ్ కలర్ చిటికెడు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. ముర్మురే బర్ఫీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పాలు పోసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో మర్మరాల పొడి, పంచదార పొడి, పాల పొడి, కొబ్బరి తురుము, మీగడ, నెయ్యి
నెయ్యి వేసి కలుపుకొని తరువాత అందులో మరిగించుకున్న పాలు పోసి ముద్దలాగా కలుపుకొని కొద్ది భాగాన్ని ప్లేట్ లోకి తీసుకోవాలి. మరో సగ భాగంలో ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి నెయ్యి రాసి తరువాత అందులో తరిగిన డ్రై ఫ్రూట్స్, ఫుడ్ కలర్ తో కలుపుకున్న మిశ్రమాన్ని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని మళ్ళీ కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి బోర్లించుకొని పైనుంచి సిల్వర్ పేపర్ వేసి ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే ముర్మురే బర్ఫీ రెడీ. ముర్మురా బర్ఫీ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. చూడ్డానికి కడుపు నిండిపోతుందండి. తీసుకోండి. చాలా సాఫ్ట్ గా ఉంది. తిని చెప్తాను ఎలా ఉందో. బాగుంది. ఇంకొంచెం స్వీట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. మిల్క్ మేడ్ వేసుకోవాలి, మన చాయిస్ అన్నట్టు. లేకపోతే షుగర్ పౌడర్ అనేది ఎక్కువ వేసుకోవాలి, లేదంటే మిల్క్ పౌడర్ ఆప్షన్. ఓకే. సో అంతా చాలా బాగుంది. ఇలా మర్మరాలతో చేసుకోవడం వల్ల కూడా ఏంటంటే ఒక చక్కటి ఫ్లేవర్ లాగా ఉందన్నమాట. సో డిఫరెంట్ గా ఉంది, చాలా సాఫ్ట్ గా ఉంది. నోట్లో పెట్టుకుంటే అలా మెల్ట్ అయిపోతుందండి. చాలా టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, ప్రసన్న గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ ఆదిలాబాద్ స్పెషల్ వంటకాలు. ఒకటి వచ్చేసి కుర్కురే బెండి, అలాగే ముర్మురే బర్ఫీ. చాలా బాగున్నాయి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి ఆదిలాబాద్ స్పెషల్ వంటకాలు. రేపు కూడా మరో 2 టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.